సాంకేతిక అభివృద్ధి. ఏంటి ఇక్కడ భారతదేశంలో త్వరితగతిన పారిశ్రామికరణ కార్యక్రమం ఎక్కువ మంది నిర్వాహకులకు, సాంకేతిక నిపుణులకు డిమాండ్ సృష్టిస్తుందని ఈ యొక్క పారిశ్రామిక విధానం పేర్కొంది. అందుకని సంస్థను స్థాపించి వాటిని బలోపేతం చేయాలి. ప్రభుత్వ సేవల్లో కూడా సరైన నిర్వహణ నిపుణులను, సాంకేతిక నిపుణులను నియమించాలని విధానం పేర్కొంది. ఏంటి ఇక్కడ మనకి అంటే ఈ యొక్క ఎప్పుడైతే కనుక పరిశ్రమలకు ఏర్పాటు జరుగుతుందో, పారిశ్రామిక వేగవంతం జరుగుతుందో, ఆటోమేటిక్ గా ఆ పరిశ్రమల్ని నిర్వహించే నిర్వాహకులు, ఉద్యమదారులు, వ్యవస్థాపకులు, అదేవిధంగా టెక్నీషియన్స్ అంటే సాంకేతిక నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే పరిశ్రమలు పెరిగితే ఆ యొక్క పరిశ్రమలని నిర్వాహకులకి, టెక్నీషియన్ అంటే సాంకేతిక నిపుణులకి మరి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఈ యొక్క పారిశ్రామిక సంస్థలను కనుక స్థాపించినట్టయితే మనం ఈ యొక్క నైపుణ్యం కలిగిన నిపుణులను, అదేవిధంగా సాంకేతిక విజ్ఞానాన్ని మనం పరిశ్రమలో ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఒక ఈ అంశంగా తీసుకుంది అనమాట ఇందులో. కాబట్టి ఇక్కడ ఏమైంది, మన దేశంలో ఖాళీగా ఉన్న నిపుణులు ఏదైతే ఉన్నారు, నిర్వాహకులు, నైపుణ్యం కలిగిన నిర్వాహకులు, సాంకేతిక నిపుణులకు కూడా డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతుంది అని చెప్పేసి ఇది తెలియజేసింది. సో ఇది ఒక అంశము. దీని తర్వాత శ్రామికులకు ప్రోత్సాహకాలు. ఏంటి శ్రామికుల కంటే ఈ విధానము శ్రామికుల పని, సేవల పరిస్థితులను అభివృద్ధి చేయడానికి తగిన ప్రోత్సాహకాలు కల్పించింది. అవకాశం ఉన్న చోట శ్రామికులు యజమానులతో కలవాలి, అంటే భాగస్వామ్యం కావాలి. అప్పుడు అభివృద్ధి ప్రక్రియలో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. ఏం చేసింది శ్రామికుల ప్రోత్సాహం అంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు విస్తరింపజేసింది శ్రామికులకి. ఎందుకంటే పరిశ్రమలో పనిచేసే శ్రామికులకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ పని చేయగలుగుతారు, ఉత్పత్తి మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేసింది, వాళ్ళ యొక్క ప్రోత్సహించే విధంగా వాళ్ళకి రకరకాల అవస్థాపన సౌకర్యాలు, అంటే వాళ్ళకి పని గంటల విషయంలో కానీ, లేకపోతే కనుక శ్రామికులకి బీమా విషయంలో కానీ కొన్ని సౌకర్యాలు కూడా కల్పించింది. ఇంకేం చేసింది, కొన్ని చోట్ల అంటే శ్రామికులకి యాజమాన్య హక్కులు, భాగస్వామ్యం, కొన్ని వాటాలు కూడా బదలాయింపజేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా పరిశ్రమలో భాగస్వామ్యం అయితే మన యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి దీన్ని మంచిగా అభివృద్ధి ప్రక్రియలో తీసుకెళ్ళినట్టయితే వచ్చే లాభాలు మనం కూడా పొందవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకొద్దిగా ఇంట్రెస్ట్గా, ఇంకొద్దిగా ఆసక్తిగా పని చేయగలుగుతారు. దాని ద్వారా పరిశ్రమల అభివృద్ధి అనేది జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళు కూడా అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ఇంకా పారిశ్రామికరణ అనేది వేగవంతం జరుగుతుందని ఈ యొక్క 1956 పారిశ్రామిక విధానం భావించి శ్రామికులు కూడా ప్రోత్సాహకాలతో పాటు కొన్ని రాయితీలతో పాటు వాళ్ళకి భాగస్వామ్య హక్కు కూడా, యాజమాన్య కొంత వాటాలు కూడా బదలాయించడం అనేది జరిగింది ఈ యొక్క 1956 పారిశ్రామిక విధానము. సో ఏదైనప్పటికీ కూడా ఈ తీర్మానం ప్రభుత్వ రంగాన్ని ఎక్కువగా విస్తరించింది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, ఏ జాబితాలో 17% ప్రభుత్వ రంగ యాజమాన్యం కింద ఉన్నాయి దాదాపుగా, బి జాబితాలో 12 రకాల పరిశ్రమలు, మెయిన్ ముఖ్యమైనవి, మౌలికమైనవి, భారీ అవి కూడా ప్రభుత్వ రంగం ఉన్నాయి, మిగతా మాత్రమే ప్రైవేట్ రంగానికి అప్పగించింది. అదేవిధంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రకటించేటప్పుడే సామ్యవాది రీతి సమాజ స్థాపన ధ్యేయంగా చేసింది. అంటే సామ్యవాది రీతి సమాజ స్థాపనలో ప్రభుత్వం యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఈ తీర్మానం ఏమైనప్పటికీ ప్రభుత్వ రంగాన్ని విస్తరించడం వల్ల ప్రైవేటు రంగంలో కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయని దీని మీద కొంత విమర్శ రావడం జరిగింది. 4 వర్గాలుగా విడగొట్టింది అనుకున్నాం. ఇప్పుడు మనం 1956 పారిశ్రామిక విధానం అంశాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో 1948 తర్వాత మనకి రెండవ పారిశ్రామిక విధానాన్ని 1956లో ప్రకటించడం జరిగింది. సో ఇది మనం ఈ 1956 ఈ యొక్క పారిశ్రామిక విధానాన్ని ఏర్పాటు నాటికి మన దేశంలో రెండవ పంచవర్ష ప్రణాళిక కూడా స్టార్ట్ అయింది. అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో మనం పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనమాట. సో కాబట్టి ఆ రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడిన ఉక్కు సంస్థలు, ఉత్పాదక వస్తువులు, మరి అలాంటి పరిశ్రమలు అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు ఏది రెండవ పంచవర్ష ప్రణాళికలో. సో కాబట్టి ఇంకా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఆర్థిక శక్తి కేంద్రీకరణ లేకుండా చేసేందుకు గాను ప్రభుత్వ రంగంలో పారిశ్రామిక కార్యకలాపాలను పెంచే ఆర్థిక విధాన లక్ష్యంతో మనకి డిసెంబర్ 1954లో మన దేశము సామ్యవాద తరహా
సమాజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారు. దానికి పార్లమెంట్ కూడా అనుమతి ఇచ్చింది. సామ్యవాద తరహా అంటే ప్రభుత్వం ప్రాధాన్యత ఎక్కువ ఉండేటట్టుగా. సో ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మనం ఈ యొక్క నూతన పారిశ్రామిక విధానము అంటే రెండవ పారిశ్రామిక విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఏప్రిల్ 30, 1956లో ప్రకటించడం జరిగింది. ఓకేనా. అంటే ఇక్కడ మనం ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ కాలంలోనూ పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినాం. ఇదే పారిశ్రామిక విధానంలో కూడా ఏం చేసినామంటే దానికి అనుగుణంగా ఈ యొక్క పారిశ్రామిక విధానాన్ని మనం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ రంగాన్ని కొంత కంట్రోల్ చేసే ఉద్దేశంతో అంటే ఆర్థిక శక్తి ప్రైవేట్ వ్యక్తుల చేత కేంద్రీకృతమైందనే ఆలోచనతో మనం ఏం చేసినామంటే సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మరి పార్లమెంటు దాన్ని అనుసరిస్తూ దానికి అనుగుణంగా మనం ఈ యొక్క రెండవ పారిశ్రామిక విధానాన్ని కూడా ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది సామ్యవాద రీతి సమాజ స్థాపన లక్ష్యంగా ఈ యొక్క రెండవ పారిశ్రామిక విధానాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. మొదటి పారిశ్రామిక విధానం చేసింది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని మనం ప్రోత్సహిస్తూ 1948 పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం జరిగింది. సో కాబట్టి ఈ 1956 పారిశ్రామిక విధానంలోని ప్రధాన లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో భాగంగా మొదటి లక్షణం ఏంటంటే ఈ యొక్క పారిశ్రామిక విధానం అనేది మరి పరిశ్రమల్ని 3 జాబితాలుగా వర్గీకరించింది. ఎన్ని జాబితాలుగా? 3 జాబితాలుగా. 48 పారిశ్రామిక విధానం ఎన్ని భాగాలుగా చేసింది? అక్కడ 4 భాగాలుగా చేసింది అది. కానీ రెండవ పారిశ్రామిక విధానం అంటే 1956 పారిశ్రామిక విధానము పరిశ్రమని 3 జాబితాలుగా చేసింది. జాబితా ఏ, జాబితా బి, జాబితా సి. ఏంటో చూద్దాం మనం. ఇందులో భాగంగా మనకి జాబితా ఏ, షెడ్యూల్ ఏ, ఇందులో దాదాపు 17 పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలోని అన్ని నూతన యూనిట్లను ప్రభుత్వమే స్థాపించాలి, అంటే కేంద్ర ప్రభుత్వం స్థాపిస్తుంది అనమాట. ఒకవేళ ఇప్పటికే ప్రైవేట్ రంగంలో ఉన్న పరిశ్రమలను ప్రభుత్వం గుర్తించి వాటిని ప్రభుత్వం జాతీయం చేసేసుకుంటుంది అనమాట. సో ఇది ఏ జాబితా. ఏమేంటి ఏ జాబితాలో? 17 పరిశ్రమలు. ఏంటి ఇక్కడ ఈ 17 పరిశ్రమలు ఎవరు మాత్రమే ఉత్పత్తి చేయాలి, స్థాపించాలి ఈ ఇంట్లో అంటే ప్రభుత్వమే చేయాలన్నమాట. అంటే ప్రభుత్వ యాజమాన్య కింద ఉంటాయి, అంటే ప్రభుత్వ గుత్తాధిపత్యం కింద ఉన్న పరిశ్రమగా చెప్పవచ్చు. ఏమేంటి ఇట్లా ఉంది? ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, అణుశక్తి, ఇనుము ఉక్కు కర్మాగారము, మరి రైల్వేలు, ఇట్లా నౌకా నిర్మాణము, ఇలాంటి 17 రకాల పరిశ్రమలని ఎవరు? ప్రభుత్వమే స్థాపిస్తుంది. సో ఇది ఏ జాబితా. కాబట్టి ఏ జాబితా మొత్తం కూడా ఎవరున్నాయి? 17 పరిశ్రమలు ఉన్నాయి. అణుశక్తి, ఇంధనము, అదేవిధంగా ఉక్కు పరిశ్రమలు, అదేవిధంగా రైల్వే రవాణా, ఇట్లా నౌకా నిర్మాణం, ఇట్లాంటివన్నీ కూడా 17 రకాల పరిశ్రమలు ప్రభుత్వమే స్థాపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంది? ప్రభుత్వ ఏకస్వామ్యము, అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నారు ముఖ్యమైన పరిశ్రమలు. సో ఇట్లా ఏ జాబితాని రూపొందించారు. ఇంకా జాబితా బి అంటే షెడ్యూల్ బి జాబితాలు ఉన్నాయి. అందులో ఏమి ఉన్నాయి? అందులో 12 రకాల పరిశ్రమలు కేటాయించారు ఈ జాబితాలో. ఈ పరిశ్రమలన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటాయి. ఎవరు యాజమాన్యం అంటే ప్రభుత్వ యాజమాన్యం ఉంటాయి. ఈ రంగంలో ప్రైవేటు సంస్థలు వాటి కృషిని ప్రభుత్వ కృషికి అదనంగా జోడించవచ్చు. అంటే ఇక్కడ రెండవ జాబితా ఇక్కడ కూడా మొత్తం కూడా దాదాపు ఒకవేళ ప్రైవేట్ రంగంలో ఉంటే ఈ యొక్క పరిశ్రమలు వాటిని భవిష్యత్తులో ఎవరి దగ్గరికి వస్తాయి? ప్రభుత్వ యాజమాన్యం కిందకి వస్తాయి అనమాట. అంటే ప్రైవేట్ రంగం దాంట్లో పాత్ర కలిగి ఉన్నప్పటికీ యాజమాన్యం మాత్రమే ఎవరిది ఉంటుంది? ప్రభుత్వ రంగాన్ని ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్న 12 రకాల పరిశ్రమలు, ఈ పరిశ్రమల్ని ఒకవేళ ప్రైవేట్ రంగ ఆధీనంలో ఉంటే అవి భవిష్యత్తులో ఎవరి యాజమాన్యంలోకి వస్తాయి? ప్రభుత్వ యాజమాన్యంలోకి వస్తాయి. సో ఈ యొక్క సంస్థలు ప్రైవేటు సంస్థల యొక్క కృషిని కూడా ప్రభుత్వ కృషికి అదనంగా జోడిస్తారు అనమాట. అంటే వాటి యొక్క కృషి ఉన్నప్పటికీ యాజమాన్యం మాత్రం ఎవరు ఉంటుంది అంటే దాంట్లో ప్రభుత్వ రంగాన్ని ఉంటుంది. సో అలాంటి 12 పరిశ్రమలు ఏమేంటి అంటే గనులు, నాన్ ఫెర్రస్ లోహాలు, అల్యూమినియము, యంత్ర పరికరాలు, తర్వాత అత్యవసర మందులు, తర్వాత ఎరువులు, తర్వాత రసాయనిక, రోడ్డు రవాణా, ఇలాంటి 12 రకాల పరిశ్రమలన్నింటినీ కూడా జాబితా బిలో చేర్చడం జరిగింది. సో కాబట్టి ఇది ఒక అంశం. అంటే ఇక్కడ కూడా ఎవరు ఉంది? జాబితా ఏలో కూడా ప్రభుత్వం యొక్క ఇంపార్టెంట్ ఎక్కువ ఉంది, గుత్తాధిపత్యము, ఏకస్వామ్యము. రెండో దాంట్లో కూడా ప్రైవేట్ రంగాలు ఉన్నప్పటికీ యాజమాన్య నిర్వహణ మాత్రం ఎవరికి వచ్చింది? ప్రభుత్వ రంగానికి వచ్చింది. అంటే ఇక్కడ ప్రభుత్వ పాత్ర ఎక్కువ ఉంది. జాబితా ఏలో ఉన్న పరిశ్రమల మీద ప్రభుత్వ యాజమాన్యం ఎక్కువ ఉంది. జాబితా బిలో కూడా ప్రభుత్వం యొక్క యాజమాన్యం ఎక్కువ ఉందన్నమాట. ఇంకా మూడోది సి జాబితా, షెడ్యూల్ సి. ఈ యొక్క ఏ జాబితాలోని బి జాబితాలోని పరిశ్రమలో పోంగా
అంటే ఈ 17 ఈ 12 మొత్తం 29 రకాల పరిశ్రమలు. ఇవేంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రజాశ్రేయస్కి దేశ సంక్షేమానికి సంబంధించిన పరిశ్రమలు అనమాట. అవి పోగా మిగిలిన పరిశ్రమలన్నింటినీ కూడా ఏం చేశారు, సి జాబితాలోకి చేర్చారు. ఈ పరిశ్రమల అభివృద్ధిని ప్రైవేటు రంగంలోని వ్యవస్థాపకులు ఉద్యమత్వానికి వాళ్ళ యొక్క చొరవకు వదిలేశారు. అంటే ఏదైతే ముఖ్యమైన పరిశ్రమలు ఉన్నాయో, ఏ జాబితాలోని 17 పరిశ్రమలు, బి జాబితాలోని 12 పరిశ్రమలు, ఇవి పోగా మిగతా పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రైవేటు రంగం నిర్వహించుకునే విధంగా ప్రభుత్వము ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఈ 29 కూడా ఏంటి, అవి దేశ శ్రేయస్సుకు సంబంధించినవి, ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన పరిశ్రమలు కాబట్టి అవి ప్రభుత్వ నిర్వహణ కింద ఉన్నాయి అనమాట. ఇట్లా 1957 పారిశ్రామిక విధానం అనేది ఈ యొక్క పరిశ్రమల్ని 3 జాబితాలుగా వర్గీకరించింది. అదే 48 పారిశ్రామిక విధానం ఏంటి, 4 భాగాలుగా చేసింది పరిశ్రమల్ని. ఎన్ని భాగాలు? 4 భాగాలు. ఒకటి ఏం చెప్పుకున్నాం, ప్రభుత్వ గుత్తాధిపత్యకు ఉండే పరిశ్రమలు, అంటే ప్రభుత్వ ఏకస్వామ్యం ఉంటుంది. రెండోది ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ప్రైవేట్ రంగం ఉన్నప్పటికీ దాని మీద ప్రభుత్వ యాజమాన్యం ఉంటుంది అక్కడ కూడా. ఇంకా మూడో భాగం ఏం చెప్పుకున్నాం, అక్కడ ఒకవేళ ప్రైవేట్ రంగంలో కనుక పరిశ్రమలు ఏర్పాటు జరిగితే 10 సంవత్సరాల తర్వాత వాటిని కూడా ప్రభుత్వమే జాతీయం చేసుకొని ఉంచుకుంటుంది. ఆ మూడింటి పొంగ మిగిలిన పరిశ్రమల్ని మనం 4వ భాగం చేసి ప్రైవేట్ రంగానికి అప్పగించాం. అది 4 భాగాలు. ఇక్కడ 1956 అనేది 3 జాబితాలుగా చేసింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దానికి ఆ యొక్క 1948 పారిశ్రామిక విధానానికి 1950 పారిశ్రామిక విధానానికి మధ్య డిఫరెన్స్ కొంచెం. ఇంకా రెండో అంశము, ఇందులో రెండో లక్షణము ప్రైవేటు రంగానికి సహాయం చేయడం. ఏంటి అంటే ప్రైవేటు రంగంలోని పరిశ్రమలకు మరియు సహకార సంస్థలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వ విత్త సంస్థలను విస్తరిస్తుందని, వాటిని బలోపేతం చేస్తుందని ఈ యొక్క పారిశ్రామిక విధానం తెలియజేసింది. అంటే ప్రైవేట్ రంగానికి సహాయం చేయడం కోసం విద్యుత్తు, రవాణా మొదలగు అవస్థాపన సౌకర్యాలను బలోపేతం చేసింది. ఏంటి 1956 పారిశ్రామిక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రభుత్వ రంగము పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ 29 రకాల పరిశ్రమలలో యాజమాన్యం కలిగి ఉన్నప్పటికీ మిగతా పరిశ్రమలు ప్రైవేట్ రంగానికి అప్పగించారు. కాబట్టి మరి ప్రైవేట్ రంగం యొక్క అంటే ప్రైవేట్ రంగాన్ని కూడా మరి కోఆపరేషన్ అంటే ప్రోత్సహించడం కోసం ఏం చేసిందంటే, ఏదైతే పరిశ్రమలకి అవసరమో పరపతి కానీ ఆ పరపతిని అందించడానికి కావాల్సిన ప్రభుత్వ విత్త సంస్థల్ని అంటే బ్యాంకింగ్ సిస్టాన్ని విస్తరించాలని చెప్పేసి, అదేవిధంగా పరిశ్రమలకు కావాల్సిన ప్రధానమైన అవస్థాపన సౌకర్యాలు ఏదైతున్నాయో విద్యుత్తు, రవాణా సౌకర్యాలు ఇలాంటి వాటిని కూడా బలోపేతం చేసి ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసే పరిశ్రమలు కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇదొక అంశము. అంటే ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ పరిశ్రమల అభివృద్ధికి పాటుపడాలని ఒక లక్ష్యంగా తీసుకుంది 1956 పారిశ్రామిక విధానము. ఇంకా మూడో అంశము కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమల యొక్క పాత్రను విస్తరించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. ఏంటి ఇక్కడ చిన్న మరియు కుటీర పరిశ్రమని ఏంటి ఇక్కడ అంటే, ఒక దేశంలో పారిశ్రామిక అభివృద్ధిలో భారీ పరిశ్రమతో పాటు చిన్న కుటీర పరిశ్రమ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి, స్థానికంగా లభ్యమయ్యే శ్రామిక శక్తి వనరులను ఉపయోగులకు తేవడానికి, ఎక్కువ ఉద్యోగాలు సృష్టించడానికి, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి ఈ కుటీర చిన్న తరహా పరిశ్రమల యొక్క పాత్ర చాలా ముఖ్యమని చెప్పేసి ఈ 1950 పారిశ్రామిక విధానము గుర్తించింది. సో దీనిలో భాగంగా ఆ చిన్న తరహా పరిశ్రమలకి పన్ను రాయితీలు, సబ్సిడీల ద్వారా ఆ యొక్క చిన్న తరహా పరిశ్రమలు కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వము భావించింది. ఏంటి ఇక్కడ 3 అంశం ప్రధానంగా అంటే, ఈ యొక్క ప్రాంతీయ అసమానతలు తగ్గించాలంటే, ప్రాంతీయ అసమానత అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలంటే, మరి భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే దానికి చాలా రకాల అవస్థాపన సౌకర్యాలు అవసరం. అవి మూలధన సాంద్రతతో కూడి ఉంటాయి. కానీ చిన్న కుటీర పరిశ్రమ ఏంటి, ఎక్కువ శాతం శ్రమ సాంద్రత కలిగి ఉంటాయి. అంటే శ్రామికులు ఎక్కువ ఉపయోగించే విధంగా ఉంటాయి అనమాట. అదేవిధంగా స్థానికంగా లభ్యమయ్యే ముడి పదార్థాలతోనే ఆ యొక్క చిన్న తరహా పరిశ్రమని మనం ఏర్పాటు చేయొచ్చు. సో కాబట్టి ఏమనుకుంది ఇక్కడ, ఈ కుటీర చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించడం వల్ల ఇవి శ్రామిక శక్తి అంటే శ్రమ సాంద్రత పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేయొచ్చు. కాబట్టి ఈ కుటీర చిన్న తరహా పరిశ్రమలు కనుక ప్రోత్సహించినట్టయితే, అంటే ఈ పరిశ్రమని అన్ని ప్రాంతాల్లో కనుక ఏర్పాటు చేసినట్టయితే ఆ స్థానికంగా ఉండే శ్రామికులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంది, అక్కడ నిరుద్యోగ సమస్య ఉండదు, వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి. సో కాబట్టి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుతుంది.
మరి ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసినట్టయితుంది. సో కాబట్టి ఏం చేయాలి, మనం చిన్న కుటీర పరిశ్రమలు ప్రోత్సహించాలి. అంటే అగరబత్తులు తయారు చేసే పరిశ్రమలు, చెప్పులు తయారు చేసే పరిశ్రమలు, అదే సిరి చేపలు తయారు చేసే పరిశ్రమలు, చేనేత వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు, ఇలాంటివి అనమాట. సో వీటన్నిటికీ స్థానికంగా లభ్యమయ్యే వనరులే సరిపోతాయి. కాబట్టి ఆ పరిశ్రమలు కూడా ప్రోత్సహించాలి. దానివల్ల ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధి కూడా జరిగి ప్రాంతీయ అసమానతలు ఉండవు. అదేవిధంగా ఆ లోకల్లో ఉన్న శ్రామికులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయ రంగం సంవత్సరం పాటు పని కల్పించలేదు కదా, కాబట్టి కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు పరిశ్రమలు. కాబట్టి వీటిని ప్రోత్సహించాలి. మరి వాటిని ప్రోత్సహించాలని చేయాలి, ఆ యొక్క సంస్థలు ఏర్పాటు చేసే వ్యవస్థాపకులకి, నిర్వాహకులకి అంటే పన్ను రాయితీలు, సబ్సిడీల ద్వారా మద్దతుని కనుక ప్రకటించినట్టయితే ఆ పరిశ్రమలు ఏర్పాటు జరిగి మరి అభివృద్ధి జరగడానికి ఆ ప్రాంతాలు అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క 1956 పారిశ్రామిక విధానం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒక దేశ అభివృద్ధిలో చిన్న కుటీర పరిశ్రమల యొక్క పాత్రను కూడా గుర్తించింది ఈ యొక్క పారిశ్రామిక విధానము. ఇంకా 4వ అంశము, వివిధ ప్రాంతాల మధ్య సంతులిత పారిశ్రామిక అభివృద్ధి సాధించడము. ఏంటి ఇక్కడ అంటే ప్రాంతీయ అసమానత లేకుండా చేయడము, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడము. సంతులిత అంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయడము. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని ఈ విధానాన్ని తెలియజేసింది. ఏంటి, వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి. వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ రంగ పరిశ్రమను స్థాపించడంతో పాటు పన్ను రాయితీలు, సబ్సిడీ వంటి ప్రోత్సాహకాలను వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించే వ్యవస్థాపకులకు ప్రభుత్వం ప్రకటించింది. ఏంటి ఇక్కడ, ప్రైవేట్ రంగం కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం మనం. కానీ ప్రైవేట్ రంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటిది, గరిష్ట లాభాన్ని ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపిస్తారా? స్థాపించరు. వాళ్ళు ఎక్కడైతే లాభాలు వస్తాయో అక్కడ స్థాపిస్తారు. కానీ ప్రభుత్వం ఏంటి, ప్రజా సంక్షేమం ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది, ప్రజా శ్రేయస్సు ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి ఏం చేసింది, ప్రాంతాల మధ్య అసమానత తొలగించాలంటే వెనుకబడిన ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు జరగాలి. అప్పుడు అక్కడ వ్యవస్థాపన సౌకర్యాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగి నిరుద్యోగ సమస్య ఉండదు, పేదరికం ఉండదు. సో ఇట్లా గుర్తించింది. సో కాబట్టి మరి వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించాలంటే ఏం చేయాలి మరి అంటే, అక్కడే ఎవరైనా ఆ ప్రభుత్వ రంగము ఆ వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు ఏదైనా సరే ప్రైవేట్ రంగం వాళ్ళు కూడా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే వాళ్ళకి అక్కడ ట్యాక్స్ సిస్టంలో అంటే పన్ను సిస్టంలో రాయితీలు, అంటే సిటీలో కనుక 10% ఉంటే పన్ను రేటు ఆ ఉత్పత్తుల మీద, ఇక్కడ వెనుకబడిన ప్రాంతాల్లో ఉత్పత్తి 5% అనమాట తగ్గించడం అన్నమాట రాయితీ అంటే. అదేవిధంగా సబ్సిడీలు ఇవ్వడం. సబ్సిడీ అంటే ఏంది, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించడం. అంటే యంత్రాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, లేకపోతే కనుక వాటికి కావాల్సిన పరపతి కానీ, ఇట్లాంటివి అనమాట. సో ఈ యొక్క వ్యవసాయ అంటే పరిశ్రమకు కావాల్సిన పరికరాలు ఏదైతే ఉన్నాయో దానికి కావాల్సిన వాటి మీద సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తే మరి ప్రైవేట్ రంగం వ్యక్తులు కూడా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వము ఇట్లా కొన్ని రాయితీలు, సబ్సిడీలు ప్రకటించింది. దీనిలో భాగంగా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు జరిగి అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క 1956 పారిశ్రామిక విధానము నిర్ణయం తీసుకుందనమాట. ఇదొకటి. ఇంకా 5వ అంశము, విదేశీ మూలధనం పాత్ర. ఏంటి విదేశీ మూలధనం అంటే, మనం చెప్పుకున్నాం మన భారతదేశంలో మరి నిరుద్యోగ సమస్య ఉంది, ప్రజలకు ఆదాయాలు తక్కువ ఉన్నాయి, పొదుపు రేటు తక్కువ ఉంది, కాబట్టి మూలధనం కూడా తక్కువ ఉంది. కానీ మన దేశంలో మూలధన సామర్థ్యం తక్కువ ఉంది, కాబట్టి మనం మూలధనం కావాలంటే ఏం చేయాలి, మనం ఇతర దేశాల నుంచి మూలధనాన్ని సేకరించాలి. కాబట్టి మన దేశ మూలధనానికి, మన దేశీయ పొదుపుకు మరి విదేశీ మూలధనం కూడా కొంత కలిస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో విదేశీ మూలధనాన్ని యొక్క పాత్ర కూడా గుర్తించి ఇది మనం ఇతర విదేశీ మూలధనాన్ని కూడా మనం ఆకర్షించడం జరిగింది. కాబట్టి దేశీయ పొదుపుకు విదేశీ మూలధనం మద్దతుగా ఉంటుంది అనేది ఆలోచించి ఇది పెట్టుబడి కోసము అధిక వనరులు సమకూరుస్తూ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మనకి అక్కడి నుంచి వస్తుంది కాబట్టి విదేశీ మూలధనం మన దేశంలోకి రావడానికి స్వాగతించింది ఈ యొక్క 1956 పారిశ్రామిక విధానము. కానీ సంస్థల్లో ప్రధాన వాటా, నిర్వహణ,
యాజమాన్యం, నియంత్రణ భారతీయ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే విదేశీ మూలధనాన్ని దేశంలోకి అనుమతించాలని ఈ విధానం స్పష్టంగా తెలియజేసింది. ఏంటి ఇక్కడ మనకి మన దేశంలో విదేశీ మూలధనాన్ని మనం తీసుకోవచ్చు, సంస్థలు పరిశ్రమలు స్వీకరించవచ్చు. కానీ ఏం చేయాలి అంటే విదేశీ మూలధనం అనేది మన దేశ పరిశ్రమలోకి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క పాత్ర, వాళ్ళ యొక్క యాజమాన్యం, వాళ్ళ యొక్క నిర్వహణ ఎక్కువ ఉండకూడదు. మన భారతదేశ పారిశ్రామికవేత్తల ప్రభుత్వం యొక్క పాత్ర ఎక్కువ ఉండాలి, నిర్వహణ ఎక్కువ ఉండాలని చెప్పేసి అట్లా ఉన్న సంస్థలో మాత్రమే విదేశీ పెట్టుబడిని ఆహ్వానించాలని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మన దేశ పరిశ్రమల యొక్క వాటాలు మూలధనం కంటే విదేశీయుల లేదా విదేశీ మూలధనం యొక్క వాటా మరియు యాజమాన్యం ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళ చేతిలో పోతాయి పరిశ్రమలన్నీ కూడా. కాబట్టి లాభాల మొత్తం కూడా ఇతర దేశాలకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేసిందంటే ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క పారిశ్రామిక విధానంలో విదేశీ మూలధనాన్ని మనం స్వీకరించవచ్చు, కానీ ఎట్లుండాలి, మన యొక్క వాటాల కంటే మూలధనం కంటే దాని యొక్క శాతం తక్కువ ఉండాలి. అప్పుడు ఆ యాజమాన్యం ఎవరికి ఉంటుంది, ఎవరికైతే వాటాలు ఎక్కువ ఉంటే వాళ్ళకి యాజమాన్యం ఎక్కువ ఉంటుంది. కానీ మన దేశంలో వ్యవస్థాపకుల యొక్క వాటాలు, ప్రభుత్వం యొక్క వాటాలు ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి ఈ యొక్క పారిశ్రామిక విధానము నిర్ణయం తీసుకుంది. సో దీనివల్ల ఏమైందంటే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంపై ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే మన ఇతర దేశాలకి మనం ఇవ్వాల్సిన విదేశీ మారక ద్రవ్యం అనేది మనకి ఇప్పుడు వస్తుంది కాబట్టి కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే మనం చెల్లించే చెల్లింపులు తక్కువైపోతాయి అన్నమాట. సో కాబట్టి ఇట్లా ఒక దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగాలంటే మరి మన దేశ మూలధనంతో పాటు విదేశీ మూలధనం కూడా అవసరము అని భావించి మన దేశంలో మన పరిశ్రమల్లో మన యొక్క వాటాల కంటే దాని వాటాలు తక్కువ ఉండే విదేశీ మూలధన లేదా విదేశీ ఉద్యమదారుల యొక్క వాటా తక్కువ ఉండే విధంగా విదేశీ మూలధనాన్ని మనం స్వీకరించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క పారిశ్రామిక విధానము ప్రకటించడం జరిగింది. సో ఇది ఒక అంశము. దీని తర్వాత మనకి 6వ అంశము నిర్వహణ మరియు సాంకేతిక అభివృద్ధి. ఏంటి ఇక్కడ భారతదేశంలో త్వరితగతిన పారిశ్రామికరణ కార్యక్రమం ఎక్కువ మంది నిర్వాహకులకు, సాంకేతిక నిపుణులకు డిమాండ్ సృష్టిస్తుందని ఈ యొక్క పారిశ్రామిక విధానం పేర్కొంది. అందుకని సంస్థను స్థాపించి వాటిని బలోపేతం చేయాలి. ప్రభుత్వ సేవల్లో కూడా సరైన నిర్వహణ నిపుణులను, సాంకేతిక నిపుణులను నియమించాలని విధానం పేర్కొంది. ఏంటి ఇక్కడ మనకి అంటే ఈ యొక్క ఎప్పుడైతే కనుక పరిశ్రమలకు ఏర్పాటు జరుగుతుందో, పారిశ్రామిక వేగవంతం జరుగుతుందో ఆటోమేటిక్ గా ఆ పరిశ్రమల్ని నిర్వహించే నిర్వాహకులు, ఉద్యమదారులు, వ్యవస్థాపకులు, అదేవిధంగా టెక్నీషియన్స్ అంటే సాంకేతిక నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే పరిశ్రమలు పెరిగితే ఆ యొక్క పరిశ్రమలని నిర్వాహకులకి, టెక్నీషియన్ అంటే సాంకేతిక నిపుణులకి మరి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఈ యొక్క పారిశ్రామిక సంస్థలను కనుక స్థాపించినట్టయితే మనం ఈ యొక్క నైపుణ్యం కలిగిన నిపుణులను, అదేవిధంగా సాంకేతిక విజ్ఞానాన్ని మనం పరిశ్రమలో ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఒక ఈ అంశంగా తీసుకుంది అనమాట ఇందులో. కాబట్టి ఇక్కడ ఏమైంది, మన దేశంలో ఖాళీగా ఉన్న నిపుణులు ఏదైతే ఉన్నారు, నిర్వాహకులు, నైపుణ్యం కలిగిన నిర్వాహకులు, సాంకేతిక నిపుణులకు కూడా డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతాం అని చెప్పేసి ఇది తెలియజేసింది. సో ఇది ఒక అంశము. దీని తర్వాత శ్రామికులకు ప్రోత్సాహకాలు. ఏంటి శ్రామికుల కంటే ఈ విధానము శ్రామికుల పని, సేవల పరిస్థితులను అభివృద్ధి చేయడానికి తగిన ప్రోత్సాహకాలు కల్పించింది. అవకాశం ఉన్న చోట శ్రామికులు యజమానులతో కలవాలి, అంటే భాగస్వామ్యం కావాలి. అప్పుడు అభివృద్ధి ప్రక్రియలో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. ఏం చేసింది శ్రామికుల ప్రోత్సాహం అంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు విస్తరింపజేసింది శ్రామికులకి. ఎందుకంటే పరిశ్రమలో పనిచేసే శ్రామికులకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ పని చేయగలుగుతారు, ఉత్పత్తి మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేసింది, వాళ్ళ యొక్క ప్రోత్సహించే విధంగా వాళ్ళకి రకరకాల అవస్థాపన సౌకర్యాలు, అంటే వాళ్ళకి పని గంటల విషయంలో కానీ లేకపోతే కనుక శ్రామికులకి బీమా విషయంలో కానీ కొన్ని సౌకర్యాలు కూడా కల్పించింది. ఇంకేం చేసింది, కొన్ని చోట్ల అంటే శ్రామికులకి యాజమాన్య హక్కులు, భాగస్వామ్యం, కొన్ని వాటాలు కూడా బదలాయింపజేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా పరిశ్రమలో భాగస్వామ్యం అయితే మన యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి దీన్ని మంచిగా అభివృద్ధి ప్రక్రియలో తీసుకెళ్ళినట్టయితే వచ్చే లాభాలు మనం కూడా పొందవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఆసక్తిగా పని చేయగలుగుతారు. దాని ద్వారా
పరిశ్రమల అభివృద్ధి అనేది జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళను కూడా అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ఇంకా పారిశ్రామికరణ అనేది వేగవంతం జరుగుతుందని ఈ యొక్క 1956 పారిశ్రామిక విధానం భావించి శ్రామికులు కూడా ప్రోత్సాహకాలతో పాటు కొన్ని రాయితీలతో పాటు వాళ్ళకి భాగస్వామ్య హక్కు కూడా యాజమాన్య కొంత వాటాలు కూడా బదలాయించడం అనేది జరిగింది ఈ యొక్క 1956 పారిశ్రామిక విధానము. సో ఏదైనప్పటికీ కూడా ఈ తీర్మానం ప్రభుత్వ రంగాన్ని ఎక్కువగా విస్తరించింది. ఎందుకంటే మనం చెప్పుకున్న ఏ జాబితాలో 17% ప్రభుత్వ రంగ యాజమాన్యం కింద ఉన్నాయి, దాదాపుగా బి జాబితాలో 12 రకాల పరిశ్రమలు మెయిన్ ముఖ్యమైనవి, మౌలికమైనవి, భారీ అవి కూడా ప్రభుత్వ రంగం ఉన్నాయి, మిగతా మాత్రమే ప్రైవేట్ రంగానికి అప్పగించింది. అదేవిధంగా ఈ యొక్క పారిశ్రామిక విధానం ప్రకటించేటప్పుడే సామ్యవాది రీతి సమాజ స్థాపన ధ్యేయంగా చేసింది. అంటే సామ్యవాద రీతి సమాజ స్థాపనలో ప్రభుత్వం యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఈ తీర్మానం ఏమైనప్పటికీ ప్రభుత్వ రంగాన్ని విస్తరించడం వల్ల ప్రైవేటు రంగంలో కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయని దీని మీద కొంత విమర్శ రావడం జరిగింది.